హాయ్ ఎవ్రీవన్. నేను మీ రాజా. మీరు చూస్తున్నారు లెర్న్ ఎస్క్యూఎల్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేటప్పటికి ర్యాంక్ అండ్ డెన్స్ ర్యాంక్ అనేటటువంటి రెండు ఫంక్షన్స్ గురించి తెలుసుకుందాం. ఈ ర్యాంక్ అండ్ డెన్స్ ర్యాంక్ అనేవి ఎందుకు వాడతారు అంటే, మన దగ్గర ఉన్న డేటా ఆధారంగా అందులో ఉన్న పర్టికులర్ కాలమ్ని బేస్ చేసుకుని మనం ర్యాంకింగ్స్ లేదా లెవెల్స్ అని అనుకోవచ్చు. ఓకే, అలాగే మనం ర్యాంకింగ్స్ని అసైన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనం రియల్ టైంలోకి వచ్చేటప్పటికి మార్క్స్ ఉంటాయి. స్కూల్ స్టూడెంట్స్ మార్క్స్ ఉంటాయి. 100 మార్క్స్కి ఎగ్జామ్ పెట్టినప్పుడు వాళ్ళు క్లాస్ ఫస్ట్, క్లాస్ సెకండ్, క్లాస్ థర్డ్ అని ఎలా ఇస్తారు. ఓకే, అట్లాగే మనం రియల్ టైంలో డేటాని అనాలిసిస్ చేసి ర్యాంకింగ్ని అసైన్ చేయడం అనమాట. ఎవరు టాప్ ర్యాంక్, ఎవరు సెకండ్ ర్యాంక్, ఎవరు బాటమ్ ర్యాంక్ అనేది మనం ఆ హైరార్కీని డిఫైన్ చేయడం కోసం ఈ ఫంక్షన్స్ని వాడతారు. అయితే ఈ ర్యాంక్ ఏంటి, డెన్స్ ర్యాంక్ ఏంటి అనేది మనం ప్రాక్టికల్గా ఇప్పుడు చూద్దాం. ఓకే, మనం ఎప్పుడు రెగ్యులర్గా వాడేటటువంటి ఈ ఈఎంపీ టేబుల్ మీదే ఈ ఎక్సర్సైజ్ కూడా చేద్దాం. ఓకే, ఫస్ట్ నేను దీంట్లోకి ఏం తీసుకుంటున్నానంటే ఈ నేమ్, ఓకే, అండ్ హైర్ డేట్ అండ్ శాలరీ. ఓకే, నాకు ఎలా కావాలి అంటే శాలరీ ఆధారంగా ఎవరు టాప్లో ఉన్నారు, ఆ తర్వాత ఎవరున్నారు నాకు తెలుసుకోవాలి. ఇది నా రిక్వైర్మెంట్ అనమాట. దీనికి ఎలా చేయాలి అంటే, మనకు కావాల్సిన కాలమ్స్ అన్ని మెన్షన్ చేసి, ఓకే, నౌ ర్యాంక్ RANK ర్యాంక్ అని చెప్పి బ్రాకెట్స్, ఎంటీ బ్రాకెట్స్ పెట్టాలి. ఓపెన్ అండ్ క్లోజ్ వెంటనే చేసేసి నెక్స్ట్ వచ్చి ఓవర్, ఇక్కడ మనం కండిషన్స్ రాయాలన్నమాట. మనం ఏ కాలం మీద దీనిని ర్యాంకింగ్ చేయాలనేది మనం చెప్పాలి. ఈ ఓవర్లో ఆర్డర్ బై, ఓకే, ఏ కాలం నేను శాలరీ బేసిస్ మీద కదా శాలరీని ఇచ్చాను. ఇప్పుడు నాకు ఎట్లా కావాలి ర్యాంకింగ్? అందరికంటే ఎవరికి ఎక్కువ శాలరీ ఉంటుందో వాడు నెంబర్ 1 ర్యాంకర్ అయి ఉండాలి. అలాగే వాడికన్నా తక్కువ ఉన్న వాడికి సెకండ్, వాడికన్నా తక్కువ ఉన్న వాడికి థర్డ్, అలా రావాలన్నమాట. అంటే శాలరీ అనేది డిసైడింగ్ ఆర్డర్లో నేను వాడికి ర్యాంక్ అసైన్ చేయాలి. ఓకే, ఇప్పుడు చూడండి, నాకు కావాల్సిన కాలమ్స్ మెన్షన్ చేసుకున్నాను, ర్యాంక్ అనే ఫంక్షన్ వాడాను. ఓకే, చూడండి, ఇక్కడ ఓవర్ అనే దాంట్లో మనం ఏం చేయాలి, ఏ కాలం మీద మనం అప్లై చేద్దాం అనుకుంటున్నామో అది ఆర్డర్ బై చేయాలి. మనం ఎక్కువ నుంచి తక్కువకి ర్యాంకింగ్ ఇవ్వాలి అనుకుంటున్నాం కాబట్టి డిఈఎస్సి. ఒకవేళ తక్కువ నుంచి ఎక్కువ ఇవ్వాల్సి వస్తే మనం అసైనింగ్ ఆర్డర్ ఇచ్చుకుంటాం అనమాట. లెట్స్ సీ, ఇప్పుడు దీంట్లో ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, అందరికంటే ఎక్కువ శాలరీ ఉన్న ఎంత, 5,000 ఉన్న వాళ్ళకి మనం ఫస్ట్ ర్యాంక్ ఇచ్చాం. 3,000 ఉన్న వాళ్ళకి సెకండ్ ర్యాంక్. మళ్ళీ ఇక్కడ చూడండి, 3,000 2 సార్లు రిపీట్ అయింది కాబట్టి సెకండ్ ర్యాంక్ 2 సార్లు రిపీట్ అయింది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే 2,975. ఇక్కడ చూడండి, 3 కాకుండా 4 వచ్చింది. ఎందుకు అలా వచ్చింది అంటే, చూడండి, 3,000 వీళ్ళిద్దరూ ఈక్వల్ అవడంతో సెకండ్ ర్యాంక్ అనేది వీళ్ళిద్దరికి ఈక్వల్గా ఇచ్చి దాన్ని కాంపన్సేట్ చేయడం కోసం అనేది థర్డ్ ర్యాంక్ అనేది లేకుండా చేసింది. ఓకే, ఇది ర్యాంక్ అనే ఫంక్షనాలిటీ యొక్క మన ఈ కండిషన్ అనమాట. సేమ్ ర్యాంకింగ్ కనుక ఇద్దరికి లేదా ముగ్గురికి ఇస్తే ఇది తర్వాత వచ్చే ర్యాంకును తీసేస్తుంది. ఇక్కడ సేమ్ ర్యాంక్ ఇద్దరికి ఉంది కాబట్టి ఒక నెక్స్ట్ ర్యాంక్ తీసేస్తుంది. ఒకవేళ ముగ్గురికి ఉంటే అప్పుడు 2, 2, 2 వస్తుంది, 3 and 4 తీసేస్తుంది, మళ్ళీ 5కి వచ్చేస్తుంది అనమాట. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, నా ఇలా కాదు, నాకు ఇలా 1, 2, 2 తర్వాత 3 తీసేయడం అలా ఏమొద్దు, నాకు మొత్తం అన్ని ర్యాంక్స్ కావాలి అనుకుంటారు. ఓకే, దానికి డెన్స్ ర్యాంక్ అనే ఫంక్షన్ వాడతారు. దానికి ఏంటంటే DENSC డెన్స్ అండర్స్కోర్ ర్యాంక్. ఓకే, ఇది కూడా సేమ్ సింటాక్స్ అనమాట. ఓవర్, ఓకే, ఓవర్ ఆర్డర్ బై శాలరీ మీద కదా పెట్టాలనుకుంటున్నాం, డిఈఎస్సి.
నేను ఇలా పక్కనే ఎందుకు రాస్తున్నానంటే మనకి ఈజీగా అర్థం అవడం కోసం రాస్తున్నాను. అసలు ఇది వాడక్కర్లేదు. డెన్స్ ర్యాంక్ వాడినప్పుడు వాడాల్సిన అవసరం లేదు. బట్ ఏంటంటే ఈ రెండిట్లకి మధ్య మీకు డిఫరెన్స్ చూపించడం కోసం అని చెప్పి నేను ఇలా పక్కనే రాస్తున్నాను. చూడండి, ర్యాంక్ కి డెన్స్ ర్యాంక్ కి డిఫరెన్స్. ర్యాంక్ ఏం చేస్తుంది, 1 ఈక్వల్ గా వస్తే మళ్ళీ 2 ఇచ్చి నెక్స్ట్ 3 తీసేసింది కదా. కానీ డెన్స్ ర్యాంక్ అలా కాదు. 1 2 2 అండ్ 3 4 5 6 అని వరుసగా అసైన్ చేసుకుంటూ వెళ్ళింది. ఇక్కడ చూడండి 1250 ఇద్దరికి వస్తే ఇక్కడ 10 10 అసైన్ చేసేసి 11 తీసేసింది. బట్ ఇక్కడ మాత్రం 9 9 అసైన్ చేసిన మళ్ళీ 10 తో మనకి కంటిన్యూ అయింది. సో రియల్ టైంలో మన ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ని బట్టి మనల్ని ఏ టైప్ ఆఫ్ ర్యాంకింగ్ ఇమ్మంటే మనం ఆ ఫంక్షన్ యూజ్ చేసుకుంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఏంటంటే నాకు ఎక్కువ శాలరీ ఉన్నవాడు ర్యాంక్ 1 కాదు. ఓకే, నాకు ఎలా కావాలంటే తక్కువ నుంచి ఎక్కువ కావాలి ర్యాంకింగ్. అప్పుడు ఏంటంటే ఈ డిఎస్ఎల్ తీసేయండి, లేదా ఏఎస్సి అని పెట్టండి. ఏఎస్సి అని పెట్టినా అది అసెండింగ్ సింబల్. బట్ ఏమి పెట్టకపోయినా అది డిఫాల్ట్గా ఏఎస్సీనే తీసుకుంటుంది కాబట్టి నేను పెట్టట్లేదు. ఇంకా చూడండి, అందరికంటే తక్కువ శాలరీ ఉన్నవాడికి ర్యాంకింగ్ ఫస్ట్ ఇచ్చాము ఇలా. ఓకేనా, ఇది కేవలం నెంబర్స్ మీదే కాదు. మీరు కావాలి అనుకుంటే దీన్ని హైర్ డేట్ అంటే ఎవరు ముందు జాయిన్ అవుతారో వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నారా? ఓకే, ఇవ్వండి హైర్ డేట్. ఇక్కడ కూడా ఇది కూడా ఎలా బిహేవ్ చేస్తుందో చూద్దాం. హైర్ డేట్. ఓకే, ఈసారి హైర్ డేట్ ని బేస్ చేసుకుని మనం ర్యాంకింగ్స్ ఇస్తున్నాం అనమాట. ఇక్కడ అసెండింగ్ ఆర్డర్ కాబట్టి ఎవరు ముందు జాయిన్ అయ్యారో వాళ్ళకి టాప్ ర్యాంక్ ఇస్తుంది. చూడండి, 1980లో జాయిన్ అయిన వాడికి ఫస్ట్ ర్యాంకు, 1981లో ఫిబ్రవరిలో జాయిన్ అయిన వాడికి సెకండ్ ర్యాంక్, అలా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, వీళ్ళెవరో ఫోర్డ్ అండ్ జేమ్స్ అనే వాళ్ళు ఒకే రోజు జాయిన్ అయ్యారు. సో అందుకనే 10-10 ర్యాంక్ ఇచ్చింది. బట్ ర్యాంక్ అనే ఫంక్షన్ ఏం చేసింది, ఇక్కడ 11 తీసేసింది. బట్ డెన్స్ ర్యాంక్ 11ని కంటిన్యూ చేసింది అనమాట నెంబర్. ఓకే, ఇది ర్యాంకింగ్ అండ్ డెన్స్ ర్యాంక్ యొక్క ఫంక్షనాలిటీ అనమాట. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.